పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీలు, నల్లమల్ల సాగర్ కి అనుమతించాలని విన్నపం, మెట్రో ప్రాజెక్టులకు పర్మిషన్ ఇవ్వాలన్న సీఎం. కీలక నేతలతో కేసీఆర్ సమావేశం, పాలమూరుకు నీటి కేటాయింపులపై చర్చ, సగానికి తగ్గించడంపై ఆందోళనకి సిద్ధం. దమ్ముంటే 10 మందితో రిజైన్ చేయించాలి, ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. వనపర్తి కాంగ్రెస్ లో బగ్గుమన్న వర్గపోరు, చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర విమర్శలు, రుజువైతే చర్యలు తప్పవన్న డీసీసీ. చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు, అమ్మను అవమానించిన వారిని మర్చిపోలేదు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదలను అన్న లోకేష్. కూటమి వచ్చాక నేరాలు పెరిగాయి, చంద్రబాబు అధికారుల మీదకి నెట్టేస్తున్నారు, మెడికల్ కాలేజీలపై మోసం చేస్తున్నారన్న పేర్ని. జేజేఎం వాటర్ గ్రిడ్ పథకానికి పొట్టి శ్రీరాములు పేరు, రేపు నిడదవోలు నియోజకవర్గంలో శంకుస్థాపన, అమరజీవి జలధార పోస్టర్ విడుదల చేసిన పవన్. అక్రమ వలసదారులకు హక్కులు ఉండకూడదు, సుప్రీం తీర్పును స్వాగతించిన విజయసాయి, వారిని గుర్తించి బహిష్కరించాలన్న మాజీ ఎంపీ. దళిత అధికారిపై దాడి చేశారు, 48 గంటల్లో ఆయనకి సారీ చెప్పాలి, టీడీపీ నేతకు తిరువూరు ఎమ్మెల్యే డెడ్ లైన్. శ్రీకాకుళంలో సుపరిపాలన యాత్ర, వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన మాధవ్, పాల్గొన్న కూటమి నేతలు. ఒడిశా సీఎంతో భట్టి విక్రమార్క భేటీ, ఇంధన రంగంలో సహకారంపై ఫోకస్, నైనిలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చ. నారావారిపల్లెలో చిరుత కలకలం, చంద్రబాబు ఇంటి సమీపంలో గుట్టపై సంచారం, చిరుత కదలికలు చిత్రీకరించిన స్థానికులు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ, డీజీపీ ఎదుట 41 మంది లొంగుబాటు, 39 మంది ఛత్తీస్గఢ్ వాసులన్న డీజీపీ. హైదరాబాద్ లో పుస్తకాల పండుగ, బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన మంత్రి జూపల్లి, కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు. జయత్రి ఇన్ఫ్రా ఎండీ కాకర్ల శ్రీనివాస్ అరెస్ట్, చెన్నైలో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు, ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో 300 కోట్ల మేర మోసం. రెండో రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ, క్రిప్టో వాలెట్ వివరాలు రాబట్టిన పోలీసులు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ డబ్బులతో రవి జల్సాలు. మంత్రాలయంలో భారీగా లిక్కర్ సీజ్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, నిన్న ఇదే కేసులో అతడి భార్యకు రిమాండ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.